இல்ல நான் பாத்துக்கிறேன். அதோ அதான் மீனா. வாங்க வாங்க அந்த பக்கம் போய் பேசுவோம். నే భయపడ్డానన్నయ్య, ఏదో ఒకటి చెప్పి పెళ్ళాపేస్తావేమో అని. అప్పుడు ఎవరు నన్ను చెప్పనివ్వలేదు. ఇప్పుడు నేనే తనతో చెప్పేస్తాను. అయ్యో వద్దన్నయ్య, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నైట్ అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. అనవసరంగా అమ్మాయి మనసు నొప్పించుకో. అభి, ముందు చూపులు కలవాలి, మనసులు కలవాలి, ఐ లవ్ యూ అనుకోవాలి. ఈ పెళ్లి, ఫస్ట్ నైట్, లొట్టు లొస్కు ఇవన్నీ ఆ తర్వాతే. కానీ నాకు అన్ని రివర్స్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నచ్చేనా అని అడుగుతావా? నేను మీతో కొంచెం మాట్లాడాలి. నా గురించి. నీ గురించా? నా ఉద్యోగం గురించి. ఉద్యోగం? నేను ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. ఒక సగటు వ్యక్తికి ఉండే చిన్న కోరికలు సైతం నెరవేర్చలేని పరిస్థితి. పల్లెటూరులో ఏ ఉద్యోగం? ఎవరిది పల్లెటూరు? ఇది పల్లెటూరే కదా. ఎవరన్నారు? 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే నేను ఊరికి వచ్చాను. చదువుకున్నావా? చదువుకున్నావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఐ డాక్టర్ని. డాక్టర్? నా ఆశయం ఇండియాలో పెద్ద ఐ రీసెర్చ్ ఫౌండేషన్ కట్టాలని. కానీ ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఏ ఊళ్ళో? ఢిల్లీలో. ఢిల్లీలోనా? మీది కూడా ఢిల్లీ అని చెప్పిన తర్వాతే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మీది ఢిల్లీయే కదా? ఢిల్లీనేగా. మీది ఏదో పోలీస్ ఉద్యోగం అన్నారు. ఎస్ఐయా ఇన్స్పెక్టరా? ఎస్ఐయా? దిగులు పడకండి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ నా పేషెంట్, మన ఊరే. వారిని అడిగి ఇన్స్పెక్టర్ పోస్ట్ వేయిస్తాను. ఓకేనా? యాక్చువల్లీ కమింగ్ టు ద పాయింట్, మీ కాబోయే భార్య గురించి మీరు ఎన్నో కలలు కనుంటారు. నాకు ఉండేవి. నా వరకు ఒకరినొకరు మీట్ అవ్వాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, లవ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాతే ఫస్ట్ నైట్. కానీ మనకి బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మీట్ అయ్యాం, ముందు ఫ్రెండ్స్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఓకే? ఇది గ్రామం. మన డీల్ మన మధ్య ఉండాలి. పెళ్ళొద్దంటూ చేసుకున్నాడు, ఇప్పుడు ఒళ్ళు ఇరుచుకుంటున్నాడు. ఎంత టెన్షన్ పెట్టావరా అన్నయ్య. అది శివా, అమ్మా, ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? త్వరగా స్నానం చేసి బయలుదేరు. మీనాక్షి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అబ్బాయి వచ్చాడు కదా. హాయ్. రెండల్లుడు గారు, ఈ పెళ్లి హడావుడిలో మీతో మాట్లాడటం కుదరలేదు. నేను ఎయిర్ ఫోర్స్ లో ఉండేవాడిని. జీవితం గాల్లో తేలిపోయేది. 3 ఏళ్ల దాకా ఊరూరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ముందు పెద్దవాళ్ళకి. అలాగేనండి. మీనా మెడిసిన్ చదివేటప్పుడు మేమందరం ఢిల్లీలోనే ఉన్నాం. తర్వాతనే రిటైర్ అయ్యాను. కుటుంబంతో సహా తిరుపతి సైడ్కి వచ్చేసాను.
మీనా చదువుకుంటూ అక్కడే ఉంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీనా రూమే. ఇలారా, వెళ్ళి అబ్బాయికి ఏం కావాలో చూడు. ఏంటి చూస్తున్నారు? నైస్ పెయింటింగ్స్. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నామా? ఇవన్నీ అక్క స్కూల్లో చదువుకునేప్పుడు వేసినవి. మోడర్న్ ఆర్ట్. తనకి ఎంఎఫ్ హుసేన్, పికాసో, లియోనార్డో డావిన్సీ, రవివర్మ పెయింటింగ్స్ అంటే మహా ఇష్టం. అవును, నీకు పెయింటింగ్స్ గురించి ఏమైనా తెలుసా? నో. ఇవన్నీ మీ అక్క స్కూల్లో రాసిన బుక్సా? ఏం బావగారు ఎగతాళా? టాల్స్టాయ్. టాల్స్టాయ్ అంటే ఇష్టమా? పిచ్చంటే నమ్మండి. అక్కకి టాల్స్టాయ్, డానియల్ స్టీల్, పోలో కోలో, డాన్ బ్రౌన్ బుక్స్ అంటే చాలా ఇష్టం. యూజువల్ గా బుక్ చదవనే నిద్రపోదు. అవును, మీరు కూడా చదువుతారా? నిద్రపోదామనుకుంటే చదువుతాను. అయితే మా బావగారి కష్టాలే. మ్యూజిక్ అంటే తనకి ప్రాణం. మీకు మ్యూజిక్ గురించి ఏమైనా తెలుసా? మొజార్ట్, బీథోవెన్, బార్క్, చెకౌస్కీ వీళ్ళ గురించి తెలుసా? కష్టమే. రాయా, చూసావా నా కోడలి పిల్లని ఎలా వాయించిందో? ఇంత విజయ పెట్టుకుని ఎంత వినయంగా ఉందో చూడు. తన్ని చేసుకోవడానికి ఆలోచించావు. ఇక మీదైనా సంతోషంగా ఉండరా. పియానో చక్కగా వాయించావు. థ్యాంక్స్. మ్యూజిక్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కానీ నా డ్రీమ్ మ్యూజిక్ కాదు, ఐ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపడం. మీకు మ్యూజిక్ తెలుసా? తెలుసు, కానీ ఇప్పుడు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ కలగటంతో మ్యూజిక్ వదిలేశాను. రియలీ? మీకు ఎటువంటి పెయింటింగ్స్ ఇష్టం? పికాసో, డావిన్సీ. గాడ్, నాకు వాళ్ళంటేనే ఇష్టం. అవునా? ఆశ్చర్యంగా ఉంది. ఇన్ఫాక్ట్ పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి బుక్సే కారణం. బుక్సా? మీరు బుక్స్ కూడా చదువుతారా? ఎస్. ఎటువంటి ఆథర్స్? టాల్స్టాయ్, పోలో కోయిలో, తర్వాత డానియల్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి,